గంజాయి విక్రయాలకు అడ్డు అదుపు లేకుండా పోయింది. ఎంతమంది పోలీసులకి చిక్కి జైలుకెళ్లినా వారి పద్ధతిలో ఎలాంటి మార్పు రావడం లేదు. మహారాష్ట్ర కేంద్రంగా తెలంగాణకు గంజాయి రవాణా అవుతున్నట్లు చాలా కేసుల్లో బయటపడింది. పోలీసులు పకడ్బందీ నిఘా ఏర్పాటు చేసినప్పటికీ కొందరు గంజాయి దందా చేస్తూ యువత భవిష్యత్ను చీకటిమయం చేస్తున్నారు. పెద్దపల్లి జిల్లాలో కొనసాగుతున్న గంజాయి రవాణాపై మైత్రి స్పెషల్ స్టోరీ. ఏటా ఎంతో మంది యువకులు గంజాయి మత్తుకు బానిసలవుతున్నారు. పోలీసులు ఎన్ని అవగాహన కార్యక్రమాలు నిర్వహించినప్పటికీ వారి తీరులో ఎలాంటి మార్పు రావడం లేదు. ఇదే అదునుగా కొందరు తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు సంపాదించాలనే ఆశతో ఇతర రాష్ట్రాల నుండి గంజాయి తెచ్చి తెలంగాణలోని వివిధ జిల్లాల్లో విక్రయిస్తున్నారు. ఏడాది ప్రారంభం నుంచి ఇప్పటి వరకు ఒక్క పెద్దపల్లి జిల్లాలోనే 5కు పైగా కేసులు నమోదవడంతో ఏ రేంజ్లో గంజాయి ముఠాలు చెలరేగుతున్నాయో అర్థం చేసుకోవచ్చు. తాజాగా పెద్దపల్లి జిల్లాలో గంజాయి రవాణా చేస్తున్న మహిళని పోలీసులు అరెస్టు చేశారు. మహారాష్ట్రలోని చంద్రపూర్ నుంచి రైల్వే మార్గం ద్వారా గంజాయిని తెస్తున్నట్లు వచ్చిన సమాచారం మేరకు నిఘా వేసిన పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో ఓ మహిళ నుంచి 4 కేజీల 200 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఏప్రిల్ నెలలో గంజాయి రవాణా చేస్తున్న 4 వ్యక్తుల్ని పెద్దపల్లి జిల్లా రామగుండం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి 10 లక్షల విలువైన 20 కేజీల గంజాయిని సీజ్ చేశారు. ఇదిలా ఉంటే జిల్లాలోని సుల్తానాబాద్ మున్సిపల్ పరిధి పూసాల శివర్లోని ఓ బ్రిక్స్ కంపెనీలో పనిచేస్తున్న ఒడిశా కార్మికులు గంజాయి మొక్కలు పెంచుతున్నారనే సమాచారం మేరకు పోలీసులు దాడి చేశారు. ఈ దాడిలో 50,000 విలువ చేసే గంజాయితో పాటు పలువురు కూలీల్ని అదుపులోకి తీసుకున్నారు. ఎవరైతున్నారో యాక్చువల్గా సొంత తల్లిగారు వచ్చి మంత్రిని, వీళ్ళ అత్తగారు వచ్చి గంగాన చంద్రపూర్లో బతుకుతున్నారు. అంటే ఎక్కువ డబ్బు వస్తుంది అనేటువంటి ఉద్దేశం కొద్ది నాగపూర్, చంద్రపూర్ ఈ ప్రాంతం నుంచి మనకు మంచిర్యాల, గోదావరి కానీ పట్టణాల్లో ఉన్నటువంటి యువతకు అందజేసే విధంగా ఇక్కడ ఎవరైనా ఇస్తే ఆ గాంజా తీసుకురావడం, ఇక్కడ సీక్రెట్గా ఇవ్వడం జరుగుతుంది. దాదాపు 4 కిలోల పైన 4 కిలోల 200 గ్రాములు ఉంది. మనకు పెద్దపల్లి రైల్వే స్టేషన్లో దిగే క్రమంలో దిగిన తర్వాత ఈ అమ్మాయి అనుమానితులుగా కనబడడం, ఈ బ్యాగులో ఏదో ఉన్నదన్నని అనిపించడం, చూస్తే ఈ డ్రై గాంజా మీకు కనబడుతుంది. డ్రై గాంజా ఉంది బ్యాగులో, అది ఆమెను మనం కష్టంలో తీసుకోవడం. గంజాయి క్రయ విక్రయాలకి చెక్ పెట్టేందుకు పోలీసులు పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నప్పటికీ నిత్యం ఏదో ఓ చోట పట్టుబడుతూనే ఉంది. ఒకసారి గంజాయికి అలవాటు పడ్డవారు ఆ మత్తు నుండి బయటకి రావడం కష్టమే. తాత్కాలిక మత్తు కోసం కొందరు తమ జీవితాన్ని పణంగా పెడుతున్నారు. గంజాయి మత్తు దీర్ఘకాలంలో ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుందని వైద్యులు చెబుతున్నారు.